హైదరాబాద్ రామంతపూర్లో కన్న తల్లి హత్య కలకలం సృష్టిస్తోంది. ఇంటి అమ్మకానికి అడ్డుగా ఉందన్న కారణంతో కన్న కొడుకే భార్యతో కలిసి తల్లిని హతమార్చాడు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇల్లును అమ్మటానికి అడ్డొస్తుందన్న కారణంతో తల్లిని కన్న కొడుకే హత్య చేసినటువంటి ఘటన రామంతపూర్లో స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర ఉన్నాం. మనం చూసినటువంటి ఈ ఇంట్లోనే గత గురువారం రాత్రి వృద్ధురాలైనటువంటి సుగుణను కొడుకు అనిల్ భార్యతో కలిసి అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేయడం జరిగింది. గత కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఇంటిని ఎలాగైనా అమ్మాలనేటువంటి ఉద్దేశంతో ఆ తల్లి వద్దకు ఈ విషయాన్ని అనిల్ తన భార్యతో కలిసి తీసుకెళ్లగా ఇంటిని అమ్మటానికి తల్లైనటువంటి సుగుణ ససేమిరా అన్నది ఈ ఇంటిని అమ్మటానికి వీల్లేదనే విషయాన్ని గత కొంతకాలం నుంచి కూడా అడ్డుకుంటూ వస్తుంది. ఇక ఎప్పటికీ కూడా ఈ ఇంటిని అమ్మటానికి ఆమె అడ్డుగా ఉంటుందన్నటువంటి ఒక కారణంతో ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని ఇక ఆమెను లేకుండా చేయడానికి ఒక పథకాన్ని రచించాడు కొడుకు అనిల్ భార్యతో కలిసి. ఈ క్రమంలోనే గత గురువారం రాత్రి భార్య సుగుణ స్నేహితుడితో కలిసి ముగ్గురు మద్యం సేవించి రాత్రి వేళలో వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండటం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్లో నిద్రిస్తున్నటువంటి ఆమెను గుట్టు చప్పుడు కాకుండా ఊపిరాడకుండా చేసి ఒక లోపల ఉన్నటువంటి వస్తువులతో ఆమెను కొంత ఉరిబిగించి అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రూమ్లోనే వాళ్ళు గురువారం రాత్రి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. కానీ హత్య చేసి ఈ యొక్క హత్యను ఆమె సాధారణంగానే మృతిగా చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయినటువంటి విషయాన్ని అందరికీ తెలియజేసి సాధారణ మృతిగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరుసటి రోజు అంత్యక్రియలు కూడా ప్లాన్ చేశారు. కానీ అంత్యక్రియల సమయంలో బంధువులకు కొంత అనుమానం వచ్చింది. ఆమె శరీరం పైన కొంత కమిలినటువంటి గాయాలు ఉండటంతో ఈ ఖచ్చితంగా మృతి వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర ఉండే ఉంటుందన్నటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఉప్పల్ పోలీసులకు తెలియజేశారు. ఉప్పల్ పోలీసులకు తెలియజేయడంతో కుమారుడి భార్యను ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ యొక్క ప్లాన్ అనేది బయటపడింది. ఖచ్చితంగా సుగుణమ్మను ఆ కొడుకు ఆ కోడలు ఇద్దరు అత్యంతగా కిరాతకంగా హత్య చేశారు అన్నటువంటి విషయాన్ని పోలీసులు నిర్ధారించడం జరిగింది. కోడలు తిరుమలను కూడా ఇక్కడికి తీసుకువచ్చి అసలు ఏ రకంగా హత్యకు పాల్పడ్డారు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఇంటిని అమ్మకటం కోసం కన్న కొడుకు భార్యతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన ఇక్కడ స్థానికంగా కలకలం రేపడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. కెమెరా పర్సన్ సంజయ్తో రత్నకుమార్, రామంతపూర్ నుంచి.